The purpose of Operation Blackboard is ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రొవైడింగ్ స్కూల్ బిల్డింగ్, పాఠశాల భవనాలు ఏర్పాటు చేయడం, ప్రొవైడింగ్ అడిక్వేట్ టీచర్స్, ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడం, ప్రొవైడింగ్ మినిమం ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఫర్ ప్రైమరీ స్కూల్స్, ప్రాథమిక పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడం, ప్రొవైడింగ్ బ్లాక్ బోర్డ్ టు ఆల్ స్కూల్స్. ఎవరైతే డిఎడ్ కాలేజీకి రెగ్యులర్గా పోలేదో, బిఎడ్ కాలేజీకి రెగ్యులర్గా పోలేదో, మరి ఇక్కడ బ్లాక్ బోర్డ్ ఉంది కదా, ఆప్షన్ 4 కరెక్ట్ అయి ఉంటుంది, ఇక్కడ కూడా బ్లాక్ బోర్డ్ ఉంది అనుకుంటారు. కానీ ఎవరైతే రెగ్యులర్గా ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ క్లాసెస్ విని నేర్చుకున్నారో వారు దీన్ని ఎలిమినేట్ చేస్తారు. మిగతా మూడింటిలో ఆన్సర్ ఉండవచ్చు. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం అనేది 1986 నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రతిపాదించడం జరిగింది. మీకు తెలుసు, ఈ నూతన జాతీయ విద్యా విధానం న్యూ ఎడ్యుకేషనల్ పాలసీని రూపొందించినది స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్స్. మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ విద్యా విధానాన్ని 1986 సంవత్సరంలో స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావు గారు రూపొందిస్తూ 1986 జాతీయ విద్యా విధానం రాజీవ్ గాంధీ వీలునామాగా వివరించారు. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. దాంట్లో ఒక అంశమే ఈ యొక్క ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేటువంటి పథకం 2001లో సర్వశిక్ష అభియాన్ పథకంలో మరి విలీనం కావడం జరిగింది. ఇక్కడ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. దీన్నే మనం షార్ట్కట్లో OBBB అంటాం. ఇక్కడ ప్రొవైడింగ్ బ్లాక్ బోర్డ్ టు ఆల్ స్కూల్ కాదు, ప్రొవైడింగ్ స్కూల్ బిల్డింగ్ మరియు ప్రొవైడింగ్ అడిక్వేట్ టీచర్స్. స్కూల్ బిల్డింగ్లో కనీసం 2 క్లాస్ రూమ్స్ ఉండాలి, ప్రతి స్కూల్లో కనీసం 2 టీచర్స్ ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించిందే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. కనుక ఈ రెండు కలిసి ఉన్నటువంటిది ఆప్షన్ సి, ప్రొవైడింగ్ మినిమం ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఫర్ ప్రైమరీ స్కూల్స్. ప్రాథమిక పాఠశాలలకు సంబంధించిన కనీస వసతులు కల్పించడం. కనీస వసతులు ఏంటంటే 2 తరగతి గదులు, కనీసం 2 టీచర్స్ ఉండాలి.